నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లెపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోగో ఆవిష్కరణ. పార్టీ గ్రామ పెద్దలతో పాటు హాజరైన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మెప్మా బజార్. ఇకపై ప్రతి నెల 2 సార్లు మెప్మా బజార్ నిర్వహిస్తాం. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 వ్యక్తుల మృతి. టెర్రస్ పై వాకింగ్ చేస్తూ కింద పడి మరణించిన ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్. స్కూటీ ర్యాష్ డ్రైవింగ్ కు బలైన 51 ఏళ్ల నాగ మల్లేశ్వరరావు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 3 టౌన్ సిఐ సాంబశివరావు హెచ్చరిక. రూరల్ మండలం మల్లెపాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ లోగో ఆవిష్కరణ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ గ్రామాల్లో ఆ పార్టీ జెండాను రెపరెపలాడేలా చూడాలని పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. రూరల్ మండలం మల్లెపాడులోని పార్టీ గ్రామ పెద్దల సహకారంతో మల్లెపాడు గ్రామ వైఎస్ఆర్సీపీ లోగోను మాజీ ఎమ్మెల్యే శివకుమార్ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు కుర్ర జశ్వంత్, మండల యూత్ వింగ్ కార్యదర్శి పినపాటి అరుణ్ సాత్విక్ మాట్లాడారు. పరస రాజకుమార్, పినపాటి నిరంజన్, పినపాటి రవికిరణ్, పినపాటి వందనరాజు, పినపాటి బ్రహ్మారావు, పినపాటి యశ్వంత్, పినపాటి సుజిత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మల్లెపాడు గ్రామ పెద్దల సహకారంతో మల్లెపాడు యూత్ వింగ్ ఒక లోగో తయారు చేయడం జరిగింది. దానిలో భాగంగా వచ్చే ఎన్నికల్లో జగనన్నను సీఎంగా, అలాగే లోకల్ శివన్నను ఎమ్మెల్యేగా చేయటంలో మా వంతు కృషి మేము ప్రయత్నిస్తామని, అలాగే ఈ లోగో ఆవిష్కరించడం మా లోకల్ శివన్నతో ఆవిష్కరించడం జరిగింది. అలాగే ఈ లోగోను శివన్న ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. మాకు పార్టీ కోసం మేము ఎల్లవేళలా కృషి చేస్తామని, పార్టీ గెలుపుకు మా వంతు సహకారం మేము చేస్తామని చెప్పి ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెబుతూ సెలవు తీసుకుంటాం. ముందుగా పెద్దలు ఈ కార్యక్రమాన్ని సహకరించిన మల్లెపాడు గ్రామ వైఎస్ఆర్సీపీ పెద్దలకు, అలాగే మల్లెపాడు గ్రామ వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్ సభ్యులకు, మాకు ఇలా చేయటానికి ప్రోత్సహించిన మా అన్న, మా దైవం, లోకల్ టైగర్ అన్నాబత్తుని శివకుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మల్లెపాడు గ్రామ వైఎస్ఆర్ పార్టీ పెద్దలు, యువత కలిసి చేపట్టిన ఈ లోగో కార్యక్రమం పార్టీలో ముఖ్యంగా మండల యూత్ వింగ్ సభ్యులు, గ్రామ యూత్ వింగ్ సభ్యులు అందరూ కలిసికట్టుగా పార్టీ గెలుపుకి రాబోయే ఎలక్షన్లో పార్టీ గెలుపు కృషి చేస్తూ, ఇలాగే అన్ని గ్రామాల్లో అందరూ పార్టీని ఎలా బలోపేతం చేయాలి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనే విధంగా ఆలోచించి పార్టీని మరింత దృఢం చేసి, అలాగే పెద్దల సూచనలు తీసుకొని యువత ముందడిగేసి ప్రతి దాంట్లో పాల్గొని ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ పార్టీ కృషికి ఇంకా మరింత బలంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ ఆధ్వర్యంలో 2వ అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో 20వ తులసి ఆకుల చలివేంద్రం కిషోర్ గురూజీ శిష్య బృందం ఏర్పాటు చేసింది. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తమ కోర్టులో ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ అన్నారు. కోర్టు ఆవరణలో కిషోర్ గురూజీ శిష్య బృందం ఏర్పాటు చేసిన తులసి ఆకుల చలివేంద్రాన్ని బుధవారం జడ్జి రాజశేఖర్ ప్రారంభించారు. చలివేంద్రానికి వితరణ అందించిన దాతలను సత్కరించారు. ఆయుర్వేద గుణాలు కలిగి ఉండేందుకు తులసి ఆకులు, లవంగం పొడి కలిపిన మినరల్ వాటర్ను మట్టి కుండల్లో భద్రపరిచి కక్షిదారులు, న్యాయవాదులకు, న్యాయమూర్తులకు అందించడం అంటే సాక్షాత్తు విష్ణు సాయుధ్యం పొందడం వంటిదేనని కిషోర్ గురూజీ ఈ సందర్భంగా తెలిపారు. తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, యోగా సభ్యులకు అభినందనలు తెలిపారు. యోగా సభ్యులు అర్జున్ రావు స్వామి, చుండూరు సాయి స్వామి, పార్వతి మాతాజీ తైలవేంద్రం వద్ద సేవలను అందించారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి ఆధ్వర్యంలో శ్రీ 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 కిషోర్ గురూజీ గారి ఆధ్వర్యంలో ఈ రోజున చలివేంద్రం కార్యక్రమము ఇక్కడ ఓపెన్ చేయబడింది. గురుగారు అనేక సభా కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో భాగంగా ఈరోజు మా కోర్టు ఆవరణలో ఈ కార్యక్రమం చేపట్టడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రోజు కొన్ని వందల మంది కక్షిదారులు ఈ కోర్టుకు వస్తుంటారు. వారందరికీ కూడా మరి ఈరోజు మంచినీళ్ళు కొనుక్కునే రోజుల్లో గురువుగారు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినందుకు గురువుగారికి, అలాగే స్పాన్సర్ చేసిన దాతలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటున్నాను. శ్రీ ఆంజనేయ ధ్యాన మండలి తరఫున ఈ సంవత్సరం ఉగాది
సందర్భంగా 2వ చలివేంద్రం తెనాలి సెకండ్ ఏఎం కోర్టు ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా చలివేంద్రం ఏర్పాటు చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే ఆయుర్వేదం కూడా ఉంది. మేము ఇచ్చేటువంటి కేవలం మంచినీళ్ళు కాదు, తులసి ఆకులు, లవంగం పొడి ఆ కలిపిన మిశ్రమాన్ని రోజుకొక గ్లాస్ అయినా తాగితే కనుక అన్ని రోగాలు తొలగిపోతాయి. తులసి ఆకేమో ఆధ్యాత్మికత, భగవత్ సాక్షాత్కారానికి, లవంగం పొడేమో మన లోపల ఉన్నటువంటి కల్మషమైన ఆహారాన్ని ఎన్నో తింటూ ఉంటాం. అందుకే భోజనానంతరం కూడా లవంగం సేవనం అంటారు. అలాంటిది ఆ లవంగం పొడితో మనం ఎన్ని గ్లాసులు నీళ్లు తాగినా కూడా చక్కటి ప్రక్షాళన జరుగుతుంది. మీరు ఎంతమందికి ఉగాది తర్వాత నీళ్ళు అందిస్తారో అంత పెద్ద విఐపి దర్శనాలు అయినట్టు. విగ్రహాన్ని చూడటానికి అంత ఎగబడే మనమంతా కూడా ఆ భగవంతుడి ఇచ్చ ఏంటంటే దాహార్తులు, దీనార్తులు, అన్నార్తుల్ని, ఆపనుల్ని ఆదుకోవడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. అన్ని శాస్త్రాల సారం ఇదే. కాబట్టి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి సారు మాకు ఇచ్చినటువంటి సపోర్టు, దీనికి మాకు కొండంత అండగా సారు రోజు యోగాభ్యాసమే చేయటమే కాకుండా ఇక్కడ ఇది అనుమతి అడగంగానే పర్మిషన్ ఇచ్చి దీన్ని చేసుకోమని చెప్పారు. మేము మా సంస్థ సార్కి హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేస్తాం. ఇంటి టెర్రస్పై వాకింగ్ చేస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు కింద పడి మరణించిన విషాదం ఇది. ఈ ఘటన తెలిసిన స్థానికులు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. వేమూరులో ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న షేక్ అబ్దుల్ గౌస్ తెనాలి చెంచుపేటలోని అమరావతి కాలనీలోని అపార్ట్మెంట్లో కుటుంబంతో సహా నివసిస్తున్నారు. రోజు ఉదయాన్నే టెర్రస్ పైకి వెళ్లి వాకింగ్ చేయడం అలవాటు. ఈ క్రమంలో బుధవారం ఉదయం టెర్రస్ పై వాకింగ్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందారు. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాకు గవర్నమెంట్ హాస్పిటల్ ఓపీ పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ హెడ్ కానిస్టేబుల్ గారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూస్తే అక్కడ షేక్ అబ్దుల్ గౌస్ ఆయన లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ ఉన్నారు. వేమూరులో ఏపీఎస్పీటీసీఎల్లో చేస్తూ ఉన్నారు. వారు రక్త గాయాలతో చనిపోయి ఉండటం అనేది గమనించాం. సో అక్కడి నుంచి వాళ్ళ రక్త బంధువులు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి లక్ష్మి ఎక్స్కోటికా అనే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ బ్లడ్ పడి ఉంది. రక్త బంధువులు చెప్పేది ఏమంటే ఆయన లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా వీరికి ఉన్నటువంటి అనారోగ్య కారణాల రీత్యా ఇప్పుడు మెడికల్ లీవ్లో ఉన్నాడు గత 3 నెలలుగా. సో వాలంటీర్ రిటైర్మెంట్ కూడా ఇచ్చేస్తాను, నాకు ఉద్యోగం చేయడానికి బాడీ సహకరించలేదు అని చెప్పాడు. సో ఇంట్లో అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడం కూడా జరుగుతుంటే లోకల్ హాస్పిటల్స్ అదేవిధంగా హైదరాబాద్లో కూడా చేయించుకుంటే కొద్దిగా ఆరోగ్యం సహకరించట్లేదు అని చెప్పడంతో మెడికల్ రివ్యూల్లో మధ్యలో ఒక 2 డేస్ వెళ్ళాడు ట్రై చేద్దామని. ఇక్కడ బాడీ సహకరించకపోవడంతో కంప్లీట్గా మెడికల్ లీవ్లో ఉన్నాడు. ఈ క్రమంలో డాక్టర్ గారి సలహా మేరకు చిన్న వాకింగ్ చేయటం, అదేవిధంగా చిన్న డంబిల్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటే ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నాడు అపార్ట్మెంట్ టెర్రస్ మీద. ఆ క్రమంలో వారి మిస్సెస్ కానీ అదేవిధంగా వాళ్ళ అల్లుడు అదే కుమార్తె చెప్పే ఇన్ఫర్మేషన్ మేరకు ప్రతిరోజు కూడా పైకి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు సార్. ఈ క్రమంలో అది పారాపెట్ వాల్ పెట్టగోడ మీద ఏదైనా కూర్చునే క్రమంలో జారి పడిపోయి ఉంటాడని సమాచారం ఇస్తా అదే కంప్లైంట్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి కేసు నమోదు చేసాం. ఇందులో కేసులో భాగంగా ఏఈ గారు కూడా వచ్చారు, వేమూరు ఏఈ గారిని కూడా విచారిస్తూ ఉన్నాం. అదేవిధంగా అపార్ట్మెంట్లో వాచ్మెన్ని, అదేవిధంగా అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా మిగతా ప్రత్యక్ష సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎగ్జామినేషన్ చేస్తూ ఉన్నాం. ఎందుకు చనిపోయాడు అనేది మా దర్యాప్తులు ఈ కేసు నేనే దర్యాప్తు చేస్తున్నాను కాబట్టి నా ఫైండింగ్స్లో తేలాలి. అదేవిధంగా బాడీని ఇంక్వెస్ట్ అయిపోయిన తర్వాత పిఎం చేపిస్తాం. ఫైనల్ రిపోర్ట్ని బట్టి మనం కంక్లూజన్ రావాల్సి ఉంటుంది. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు పట్టణంలో ప్రతి నెల 2 మెప్మా బజార్ల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్టు మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు చెప్పారు. మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల ఉత్పత్తుల విక్రయానికి మెప్మా బజార్ను ఏర్పాటు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన మెప్మా బజార్ను మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు బుధవారం ప్రారంభించారు. ఇందులో 30 స్టాల్స్ను ఏర్పాటు చేశారు. మహిళలు తయారు చేసిన ఆహార పదార్థాల నుంచి దుస్తుల కొరకు ఇందులో విక్రయాలు చేపట్టారు. మహిళలు సొంతంగా చేసినవి వాటితో పాటు బయట నుండి తెచ్చుకొని కొంత మార్జిన్తో విక్రయించుకునేలా ఈ స్టాల్స్లో వెసులుబాటు కల్పించినట్లు కమిషనర్ చెప్పారు. ఇకపై ప్రతి నెల 2 మెప్మా బజార్ల నిర్వహణకు నిర్ణయించుకున్నామని ముందుగా ప్రకటన
ప్రకటనలో తెలియజేసి ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వయం సహాయక మహిళలను ప్రోత్సహించాలని కోరారు. తెనాలిలో ఉండేటువంటి మహిళలు ఇళ్లలో వాళ్ళు తయారు చేసినటువంటి అనేక రకాల వస్తువులని అమ్ముకోవడానికి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక షాప్ పెట్టుకోవడం అనేటువంటిది జరుగుతూ వస్తుంది. దానికి సరైన వేదిక ఏర్పాటు చేస్తే వాళ్ళు కొంత ఆదాయం సంపాదించగలరు. ఆ ఉద్దేశంతోనే ఈ మెప్మా బజార్ అనే పేరుతో మన మెప్మా డిపార్ట్మెంట్ తరపు నుండి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్నటువంటి మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఏరియా వద్ద మనకి 30 స్టాల్స్ వరకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ప్రతి నెల కూడా 2 సార్లు కండక్ట్ చేస్తాం. ఈసారి మనం కండక్ట్ చేసే ముందు పేపర్ ద్వారా అలాగే మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా అందరికీ తెలియజేస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మెప్మా బజార్ను ఉపయోగించుకొని క్వాలిటీగా ఉండేటువంటి తక్కువ ధరకు వచ్చేటువంటి వస్తువులను మనం కొనగలిగితే వాళ్ళకి మనం కొంత సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి పెద్ద మాల్స్లో అనేక రకాల GSTs అవన్నీ కూడా వేసి మనము ఎంత కొనినా కూడా ఆ లాభాలు అనేటువంటి వేరే వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మెప్మాలో ఉండేటువంటి డ్వాక్రా మహిళలను ఎంకరేజ్ చేయాలంటే మేము ఒక వేదిక ఏర్పాటు చేసి ఇస్తున్నాము. వాళ్ళకి కూడా మంచి ప్రొడక్ట్స్ ఏర్పాటు చేయమని చెప్తున్నాం. పబ్లిక్ని మీ ద్వారా కోరింది ఏంటంటే ఈ యొక్క సెంటర్కి వచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి అక్కడ ఉండే ప్రొడక్ట్స్ చూసి మీకు నచ్చినవి కొనుక్కొని వెళ్ళాల్సిందిగా, వాళ్ళని ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్లాల్సిందిగా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. నేను గాజుల వ్యాపారం చేస్తున్నాను. మాకు బాగా లాభం వస్తుంది. మేము విజయవాడ నుంచి గాజులు తెస్తున్నాము. తక్కువ రేటుకి తీసుకొస్తాము. కొంచెం ఎక్కువ రేటుకి అంటే డజను 20 రూపాయలు 25 రూపాయలకి అమ్ముతాము. మాకు బాగా లాభం వస్తుంది. ఇట్లా మాకు ఈ అవకాశం ఇచ్చిన కమిషనర్ గారికి, మెప్మా వారికి, PD గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ తెనాలి మార్కెట్ సెంటర్లో ఈ వ్యాపారం పెట్టుకుంటున్నాము. పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు దుర్మరణం చెందాడు. స్కూటీపై వేగంగా వెళుతున్న యువకుడు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. తెనాలి మార్కెట్ వంతెన వద్ద మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో రోడ్డు ప్రమాదం. వంతెన సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వృద్ధుడిని స్కూటీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడి తలకు తీవ్ర గాయమైంది. కొద్దిసేపట్లో వృద్ధుడు అక్కడే మరణించాడు. ముత్యంశెట్టిపాలెంకు చెందిన యువకుడు ఓ ట్రాన్స్జెండర్తో కలిసి స్కూటీపై వేగంగా వెళుతూ వృద్ధుడిని ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు ముఠా కార్మికుడని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో స్కూటీ డివైడర్కు తగిలి బండి నడుపుతున్న యువకుడికి కూడా గాయాలైనట్లు చెబుతున్నారు. 3 టౌన్ ఎస్ఐ కరీముల్లా ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో తెనాలి 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్కి రాబడినటువంటి సమాచారం మేరకు మార్కెట్ బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి చూడగా రామశెట్టి నాగమల్లేశ్వరరావు అనేటి 51 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి అక్కడ రక్త గాయాలతో పడిపోయి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి వారిని విచారిస్తే వారు చెప్పింది ఏమంటే వెనక నుంచి ఆయన మార్కెట్ బ్రిడ్జ్ నుంచి బాలాజీరావుపేటకి, అది యాక్చువల్గా బాలాజీరావుపేట పోతూ ఉంటే వెనక నుంచి 2 వీలర్ ఒకటి వచ్చి హిట్ ఇచ్చేసింది. సో వాళ్ళిద్దరు కూడా బండి పైన 2 వీలర్ మీద ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోయారని చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి బాడీని అక్కడి నుంచి షిఫ్ట్ చేసాం. అంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళ రక్త బంధువులు ఇచ్చినటువంటి పిటిషన్ తీసుకొని కేసు నమోదు చేసి ప్రకాశ్రావు ఎస్ఐ గారు దర్యాప్తు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. గమనించింది ఏంటంటే వీళ్ళు 2 వీలర్ మీద ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా వచ్చి డ్రైవ్ చేస్తేనే ఈ ప్రమాదం జరిగింది. అక్కడ ఎవరు చూసినా చెప్పచ్చు. ఎందుకంటే దాదాపు ఒక 200 మీటర్స్ మనకి కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటుంది ఒక మనిషి రోడ్డు దాడుతున్నప్పుడు కానీ లేదా రోడ్డు మీద పోతూ ఉన్నప్పుడు కానీ. అలాంటిది వీళ్ళు ఎంత ర్యాష్ అండ్ నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయబట్టి అతను పడిపోవడం, తలకి హెడ్ ఇంజరీ అవ్వడం, స్పాట్లో చనిపోవడం అనేది జరిగింది. అదేవిధంగా వాళ్ళకు కూడా అక్కడ పడిపోయి మైనర్ ఇంజరీస్ కూడా అయినాయి. కాబట్టి టౌన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ పైన డ్రైవింగ్ ఎవరు చేసినా కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదు. ప్రతిరోజు కూడా నైట్ టైంలో కొంతమంది బాగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవ్ చేస్తున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఎస్పెషల్లీ కొంతమంది ట్రాన్స్జెండర్స్ నైట్ మూమెంట్ ఎక్కువగా ఉన్నట్టుగా గమనించాం. రీసెంట్గా 2 సందర్భాల్లో వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. వారి వ్యక్తిగత పనుల మీద కానీ లేదా వారి వేరు వ్యవహారాల విషయం వల్ల కానీ కొద్దిగా ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవ్ చేస్తున్నారు. మేము వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పటికీ కూడా రూట్ మార్చి వేరే రూట్లో కూడా వాళ్ళు జర్నీ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా అదే అన్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం వాళ్ళు అండర్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నారు కాబట్టి ఆ సమాచారం కూడా తీసుకుంటాను. కాబట్టి దయచేసి ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవ్ చేసి
సాధారణ ప్రజల ప్రాణాలకి ఎవరు కారకులు కాకూడదని కోరుకుంటాము. డ్రైవ్ చేసిన వాళ్ళ మీద మా గౌరవ జిల్లా ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతిరోజు కూడా నైట్ 10 నుంచి నైట్ టైం ఏదో టైంలో తప్పనిసరిగా వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు రేషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేసిన వాళ్ళు నైట్ టైం కూడా తీసుకురావడం, టౌన్ న్యూసెన్స్ యాక్ట్ చేసిన వాళ్ళు కూడా నైట్ తీసుకురావడం, వాళ్ళని గౌరవ కోర్టు వారి ముందు కూడా హాజరు పెట్టడం అనేది జరిగింది. ఇలా మొన్న లోక్ అదాలత్ టైంలో 500 మందిని గౌరవ కోర్టు వారి ముందు హాజరు పెట్టి వాళ్ళకి ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది కూడా జరిగిందని తెలియజేస్తాం. అదే ఇప్పుడు ఇందాక చెప్పింది అది ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యక్తిగత పనుల మీద ఏదో మెడికల్ ఎయిడ్ పర్పస్ అలా వస్తే ఓకే, లేదా వేరు వ్యవహారాల నిమిత్తం వాళ్ళు కానీ రోడ్డు మీద 2-3 సందర్భాలు కనబడ్డప్పుడు కూడా వార్న్ చేసాం. ఈ మధ్య వాళ్ళని పిలిపించి కూడా కౌన్సిలింగ్ చేయడం అనేది కూడా జరిగింది. వాళ్ళ ఉద్దేశం వేరుగా ఉండి వాళ్ళ పర్పస్ వేరు, ఇల్లీగల్ పర్పస్ అయితే మాత్రం తప్పనిసరిగా క్రిమినల్ కేసు కూడా నమోదు చేసి రిమాండ్ పంపిస్తామని తెలియజేస్తాం. కుటుంబ విలువలకు ప్రాధాన్యం ఇచ్చే సందేశాత్మక చిత్రాలను అందించే ప్రయత్నంలో భాగంగా అద్దె బంధాలు లఘు చిత్రాన్ని నిర్మించామని దర్శకుడు సాయి లక్కరాజు చెప్పారు. స్థానిక మారీసుపేటలోని స్వరలయ కార్యాలయంలో బుధవారం ఉదయం సాయి లక్కరాజు కథ మాటలతో పాటు దర్శకత్వం వహించిన అద్దె బంధాలు లఘు చిత్రం పోస్టర్ను విడుదల చేశారు. ఈ చిత్రంలో నటించిన హేమంత్ గీతికతో కలిసి సాయి లక్కరాజు విడుదల చేశారు. శ్రీ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేసిన ఈ లఘు చిత్రం అందరినీ ఆకట్టుకుందని, కుటుంబంతో కలిసి చూసే సినిమాలు తీస్తున్న సాయి లక్కరాజు అభినందనీయులని సీనియర్ నటుడు నాగమల్లేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో యువ దర్శకులు ధనుష్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. స్వరల వేదిక అనే ఆర్గనైజేషన్ ద్వారా మనం అనేక కార్యక్రమాలు చేసిన విషయం అందరికీ విదితమే. స్వరలయ స్టూడియోస్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అనేక షార్ట్ ఫిల్మ్స్ చిన్న విషయాలని అతి తక్కువ వ్యవధిలో అందరికీ అర్థమయ్యే రీతిలో తీయడానికి, ముఖ్యంగా కుటుంబ సంబంధమైన కథలను తీయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ నేపథ్యంలో భాగంగా మట్టి కథలు అనే ఒక సిరీస్ అంటే సీరియల్ లాగా మొదలెట్టాము. మనం మట్టి కథలు తీసాము, దాని పేరు తీరని రుణం పెట్టాము. తండ్రి కొడుకు రిలేషన్ తీసాం, అది బాగా క్లిక్ అయింది. దాన్ని ధనుష్ కుమార్ డైరెక్ట్ చేశాడు. ఈ తర్వాత ఇది అద్దె బంధాలు. చాలామంది అడిగారు అద్దె బంధాలు ఏమిటండి అని అడిగారు. అద్దె బంధాలు అంటే ఏం లేదు, మనం బదాలుగా అన్న పిలుస్తుంటాం, తమ్ముడు అని పిలుస్తూ ఉంటాం, ఎవరినో మా అమ్మాయి అంటాం. కానీ కన్న వాళ్ళతో అయిన వాళ్ళతో క్లోజ్గా ఉన్నాం, వీళ్ళతోనేమో తగాదాలు పెట్టుకుంటాం. మన ఒక తల్లి కడుపు పుట్టిన వాళ్ళు మాత్రమే మనకి దగ్గర అవుతారు, కానీ బయట వాళ్ళు ఎప్పుడు బయట వాళ్ళే అనే ఉద్దేశంతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం జరిగింది. ఇది అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఈ తమ్మునై లేదా పోస్టర్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాము. ఇలాగే ఇంకొక 4 ఎపిసోడ్స్ దీని మీద వస్తాయి. ఇనపతీరలను నెక్స్ట్ తీస్తున్నాము, అలాగే వ్యవసాయం మీద ఇంకోటి తీస్తున్నాము. ఈ 5 ఎపిసోడ్ 6 ఎపిసోడ్ అయిపోయినాక దీన్ని మొత్తం ఎడిట్ చేసుకొని ఒక సినిమాలాగా మనం 1-20 నిమిషాల సినిమాగా రిలీజ్ చేస్తాము. అందరూ స్వరలయ స్టూడియోస్, శ్రీ స్వరలయ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ కార్యక్రమాలని ఆస్వాదించి ఆనందపడుతూ. పట్టణానికి చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. సమాజ సేవలో తమకు చేతనైన సహాయం అందించాలనే దృక్పథంతో సాయి మంగ వెల్ఫేర్ సొసైటీని స్థాపించామని సొసైటీ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ చెప్పారు. ఇప్పటివరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించామని, గత 2 ఏళ్లుగా విభిన్న రంగాల్లో నిష్ణాతులైన మాన్యులకు ఉగాది పురస్కారాలను అందజేస్తున్నట్లు తెలిపారు. సాయి మంగ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి గంగనమ్మపేటలోని శశి వేదికలో ఉగాది వేడుకలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు కంకిపాటి రమేష్ కుమార్ అధ్యక్షతన వహించారు. ముఖ్య అతిథులుగా శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు, తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టీవీ రమణ, ఔషధ నియంత్రణ శాఖ అధికారి జె వినోద్ పాల్గొన్నారు. డాక్టర్ పి వెంకటేష్, సమాచార పౌర సంబంధాల శాఖ ఆర్జేడి కస్తూరి, ఆధ్యాత్మికవేత్త నరేంద్ర దాసస్వామి, వీర బ్రహ్మేంద్ర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఈఎల్వి అప్పారావు, ప్రముఖ జర్నలిస్ట్ అంబటి శ్యామ్ సాగర్ కు ఉగాది పురస్కారాలను బహూకరించారు. ముందుగా బ్రహ్మశ్రీ నోరి కోదండరాం ఉగాది ప్రవచనం నిర్వహించారు. అనంతరం కోదండరాంకు ప్రవచన ప్రావీణ్య, వ్యాఖ్యాన, వారణ్య, సంకీర్తన, దురిన బిరుదు ప్రదానంతో ఘనంగా సత్కరించారు. సొసైటీ సభ్యులు సుధాకర్, రామకృష్ణారెడ్డి, సత్యదేవ్, సురేష్, పూర్ణ, కిరణ్, తన్నీరు, శివశంకర్, మార్కండేయులు పాల్గొన్నారు. ఉగాది అంటే మన తెలుగువాడు చేసుకునేటువంటి గొప్ప పండగ. అంటే భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అందులోనూ మన దక్షిణ భారతదేశంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉగాదిని బాగా విస్తృతంగా చేసుకునేటువంటి గొప్ప పండగ. ఇందులో విశేషం ఏంటంటే మనకి
ఉగాది రోజున ఇందాక అప్పారావు మాస్టర్ గారు చెప్పారు, షడ్రుచులతో అంటే 6 రుచులతో కలిగినటువంటి ఒక గొప్ప ప్రసాదాన్ని స్వీకరించడం ఒకటి. 5 పంచ అంగములు, 5 విధాలుగా ఉండే తిథి వార నక్షత్ర కర్ణ యోగాలను తెలుసుకునేటప్పుడు గొప్ప కార్యం. అయితే 60 సంవత్సరాలకి 60 సంవత్సరాలు ఉంటే 60 సంవత్సరాల్లో ఈ విశ్వావసు నామ సంవత్సరాన్ని ముగించుకుని పరాభవ నామ సంవత్సరాలకు మనం అడుగు పెడుతున్నాం. ఆ సందర్భంలో సాయి మంగ వెల్ఫేర్ అసోసియేషన్ వారు చక్కని ఈ ఉగాదిని మన జీవితాల్లో ఒక గొప్ప పండగలాగా జరిపించుకుని ఫోను చేశామంటే వెంటనే చెప్పండి అన్నగారు ఏంటంటాడు. మరి నాకు హనుమంతుడు ఎట్లాగో ఆయనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటే సంవత్సరంలో ఎన్నిసార్లు ఆ వెంకటేశ్వర స్వామిని ఆయన పిలుస్తాడో, ఆయన వెళ్తాడో అది ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇవాళ ఇక్కడ కనపడతాడు, రేపు పొద్దున్న లడ్డు తెచ్చిస్తాడు. అదేంటంటే ఎప్పుడు వెళ్ళారు, అమ్మన్నాడు వెళ్ళొచ్చానండి. అట్లా అంటే ఆ సేవాభావం ఎప్పుడు కలిగిందంటే భగవంతుడి మీద నమ్మకం, భక్తి, విశ్వాసం ఎప్పుడైతే మనకు ఉన్నాయో ఆ ఆధ్యాత్మిక భావం ఉన్నప్పుడు ఆ సేవాభావం కూడా కలుగుతుంది. అటువంటి మంచి వ్యక్తితో మనందరం తెనాలి పట్టణంలో ఇంతమంది స్నేహితులు ఉండటం, ఆయనకి అందరికీ సేవ చేయాలనేటువంటి భావన ఆయనకు ఉండటం కూడా మనందరి అదృష్టంగా భావిస్తూ విద్యార్థుల్లో చైతన్యం తీసుకొచ్చి యువత పక్కదో పెట్టే అవకాశం లేకుండా వీరి వంతుగా మన సొసైటీకి కొంత చేసిన వారు అవుతారని నాకు అనిపిస్తున్నది. సో భవిష్యత్తులో వీరు చేసే పనుల్లో దీన్ని కూడా భాగం చేసుకొని తద్వారా మన సొసైటీకి ఇంకా మరిన్ని మంచి పనులు చేస్తారని కోరుకుంటున్నాను. భక్తి ఎంతో దేశభక్తి కూడా అంత అవసరము. నిజంగా ఈ రోజున ఇక్కడ ఇంతమంది మనం కలిసాము. ఆర్ఎస్ఎస్లో ఒక పాట గుర్తొస్తుంది, సంఘటనం ఒక యజ్ఞం సమిదగా మన జీవనం, భరతమాత పాదాలకు అంకితం, ఆమె మోము పైన చిరునవ్వులం. హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి ముందుగా వచ్చిన మవ్వ సత్యనారాయణ గారికి, మా గురువు గారు వరదరాజు గారికి, అలాగే తెనాలి ప్రాంత ఔషధ నియంత్రణ శాఖ అధికారి శ్రీ జె వినోద్ గారికి, తర్వాత మన రమణ గారికి రైల్వే స్టేషన్ అద్భుతంగా తీర్చిదిద్దారని మన శివశంకర్ గారు చెప్పారు. రమణ గారికి అందరికీ పేరు పేరుగా స్వాగతం తెలుపుతూ కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు జ్యోతి ప్రజ్వలన కోసం అందరికీ రావాల్సిందిగా. విద్యార్థులకు కంటి చూపు సక్రమంగా ఉండాలి అంటే సెల్ ఫోన్, టీవీకి దూరంగా ఉండాలని విశ్రాంత ఇంజనీర్ ఉప్పుల సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 2 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో దాసరి ఐజాక్ మాస్టర్ జ్ఞాపకార్థం కుమారుడు కృపారాజ్ ఆర్థిక సహకారంతో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్కు చెందిన 118 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. వీరిలో 30 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు కోరి కృపారాజ్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి శివశంకర్రావు, కె రజని కుమారి, టి మల్లికార్జునరావు, ఎన్ భాస్కర్రావు, నాగరాజు, ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది, సరళ, పవన్, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా టెస్ట్ చేయించుకొని ఇప్పుడే మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, మీరు చూసినప్పుడు ఇలా ఇలా చూస్తూ ఉంటారు. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి కళ్ళజోడుందంట, కళ్ళజోడు పట్టు రావట్లేదు. సో దానివల్ల ఫర్దర్ ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ టైంలో చూసుకుని ఐడెంటిఫై చేసి సరిదిద్దుకుంటే మంచిదమ్మా అందరూ. సో ఇది ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి తప్పకుండా మేడం స్కూల్ ప్రతి ఇది పీరియడ్గా ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ చిన్నప్పుడే మీకు తెలిస్తే మీకు హెడేక్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఈ సెకండ్ థింగ్, ఈ వయసులో మీకు కళ్ళు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సెల్ ఫోన్లే. అది గమనించుకొని సెల్ ఫోన్ తక్కువ వాడండి, మితంగా వాడండి. మీరు ఎందుకంటే సెల్ ఫోన్ లేకుండా నడవట్లేదు మీకు స్కూల్స్ కానీ తగ్గించుకుని వాడదు, వీళ్ళని తగ్గించుకోండి. గోవాడ గ్రామంలోనే ముందు స్టార్ట్ చేసాం హై స్కూల్స్లో, ఆ తదుపరి మండలం అంతా కూడా చేయడం జరిగింది. అదే విధంగా అనుకోని విధంగా మరి గోవాడలోనే మరి స్టార్ట్ చేయటం, ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో మరి అందరి దాతల సహకారంతో చేయటం గతంలో జరిగింది కాబట్టి ఇది కూడా ఆ విధంగా జరుగుతుంది. మరి ముందుగా ఇటువంటి దానికి ముందుకు వచ్చిన దాసరి కృపారాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి దాసర
ఐజక్ మాస్టర్ గారు టీచర్ గారు, వాళ్ళ మిస్సెస్ కూడా టీచర్ గారు, వారు ఐజక్ గారి అబ్బాయి ఎక్కడో ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో మొన్న కూడా కొంత స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చేశారు. దీనికి కూడా చేయడం ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పిల్లలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి లెటర్లు ఇస్తే మీరందరూ అమర్తూరు వచ్చి అమర్తూరులో టెస్ట్ చేయించుకుంటే దానికి అవసరమైన కూడా కృపారావు గారు ఇస్తారు. కాబట్టి మీరు బాగా చదువుకుని మీ తల్లిదండ్రులు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్లెపాడు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోగో ఆవిష్కరణ. పార్టీ గ్రామ పెద్దలతో పాటు హాజరైన పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబనకు మెప్మా బజార్. ఇకపై ప్రతి నెల 2 సార్లు మెప్మా బజార్ నిర్వహిస్తాం. తెనాలి మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు. 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 వ్యక్తుల మృతి. టెర్రస్ పై వాకింగ్ చేస్తూ కింద పడి మరణించిన ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టర్. స్కూటీ ర్యాష్ డ్రైవింగ్ కు బలైన 51 ఏళ్ల నాగ మల్లేశ్వరరావు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని 3 టౌన్ సిఐ సాంబశివరావు హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.